ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు. దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు, ఈ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం ఎలిగెత్తడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు మనం అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చబాదులు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సమంజసం కాదు. అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారం ఉంది, ఎంక్వైరీ చేయండి, దాని విచారణ జరపండి, విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు, కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదే అని అనుకోవచ్చు, ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు, కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనసు సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సు సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనం ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే, దేవుడికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు అది ఊరికిపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి, దాని మీద వాస్తవాలు తీసుకురండి, అప్పుడు మాట్లాడిన అంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టండి. పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలు శిక్షించండి. మీరు శిక్షించబోయినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే. నాకు ఇది అర్థం అవట్లే. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు, వారి తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు. ఈవో గారు ఏం చెప్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలిసి ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది, దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది, మేము దాన్ని తిరస్కరించాము, దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు. ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు.
గత ప్రభుత్వంలో ఒక ఆచారం ఉంది, మన ఎప్పటి నుంచో టీడీలో ఒక ఆచారం ఉంది. ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము, వివిధ ల్యాబుల్లో వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము, అది వాసన అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము, లేకపోతే రిజెక్ట్ చేయడము. రిజెక్ట్ చేయడం కానీ మోతాదు మించి వస్తే దాన్ని వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము, నిబంధనల ప్రకారం చేయడం అనేది పోయి మరి ఈ పురపరాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు. ఇది కదా అనుమతి వస్తుందే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ 14 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు. ఇది వాస్తవం కాదా? ఇవి లెక్కలు తప్ప ఎందుకు? ఇది అవసరం లేని సందర్భాన్ని, అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని, ఎందుకంటే ప్రపంచంలోనే మన శ్రీవారికి మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ, ఆయన ఉన్న భక్తి, ఆయనకున్న భక్తులు, మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేని లేదు చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఆ నమ్మకానికి మనందరం కూడా తలవంచవలసిందే. అటువంటి దేవుడి మీద, దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. చాలా తప్పు. అధికారం ఉంది, అధికారంతో ముందు వాస్తవాల విషయాలను బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది. అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ? రాజకీయ ఉపన్యాసం. మీ 100 రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి, మీ ఘనతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో. వాస్తవం కాదా? చెప్పండి. తప్పు కాదు. ఇదో 100 రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం. ఎక్కడ 30 హత్యలు జరిగాయని చెప్పని మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ. కానీ ఎక్కడ ఒక హత్య కూడా, రాజకీయ హత్య కూడా జరగలేదు. ఈ 100 రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి, ఒక 50 అత్యాచారాలు జరిగాయని డేట్లతో సహా ఇస్తున్నారు. కానీ వాస్తవం కాదు. ఈ 100 రోజుల్లోనూ మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం. కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు, ఖర్చు ఆహారం పెట్టారని చెప్పని ప్రజల్లో లేనిపోయిన రాయిస్తున్నారు. వాస్తవం కాదని చెప్పండి. జరిగా లేదు ప్రజల ముందు పెట్టండి. ప్రజల నాణ్యతలు ప్రజలు తేల్చుకుంటారు. లేదు మేము ఆరు హామీలు ఇచ్చాము. ఈ 6 హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క హామీని ఇప్పటివరకు నెరవేర్చాం. మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం. ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు, 10 లక్షలు అప్పు చేస్తుంది అని చెప్పారు కదా మీరు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్ పెట్టండి, బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు. నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు. ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు రాష్ట్రం తాలూకా అప్పంతో 4,450 కోట్ల ఉంది. అది వాస్తవం కాదు. లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు అన్ని కలిపి మొత్తం ఒక 8 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవమో ప్రతిపక్షం చెప్పినట్లు కాదు. మీరు చెప్తున్నట్లు 10 లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో ఏ విషయం తెలుస్తుంది. అవి పెట్టకంట ఎంతసేపు పాసిక మాస్ చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఎంతవరకు సమాధానం చెప్పండి. వాస్తవాలా కాదా? లేదు నేను వచ్చి అమ్మఒడి వచ్చి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను.
కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు, అందుకే దీని నుంచి పోస్ట్పోన్ చేశాను, ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలు పోస్ట్పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి, తప్పే ఉంది. నువ్వు కొత్త పథకం అంటే ఎప్పుడు ఇచ్చుకో పర్వాలే. పాత పథకం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మనం జూలై నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఎవరైతే మన పిల్లలు ఫీజు ఎలా కట్టుకుంటారు, తల్లులు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు? ముందు 15,000 ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా ఆ పిల్లకి 15, ఆ పిల్లకి 15 తర్వాత ఇచ్చుకో, తప్పే ఉంది. యాడ్ చేసుకోండి. రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి, రైతులకు మదుపులు లేవు. ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారో ఇవ్వండి అందా కదా. తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి. వేడి నీళ్ళు చన్నీళ్ళగా ఉంటాయి, అది చేయలేదు. సరే, మీ విధానం మీకు ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీకు నడుస్తాయి. ఓకే, ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ. ఓకే, ఇప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం, మేము 4 సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం, అది మా విధానం. ఓకే ఫైన్, చెప్పండి ప్రజలకి. దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి? కాదు కదా. ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా. లేదు, మొన్న అధిక వర్షాలు వచ్చాయి, అదే వర్షపాతం ఎక్కువగా నమోదైంది 2 అది అయింది. దాంట్లో సుమారు దగ్గర అంకెల ప్రకారం కరెక్ట్ ఇంకా అంకెలు రావాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 48, 58 చెప్తున్నారు. అందులో ఎంతమంది ప్రాణంగా కొట్టుకుపోయారు, ఎంతమంది తిండి లేక 3 రోజులు భోజనం లేక వర్షాల్లో మునిగిపోయిన ఇంటిలో ఉండి చనిపోయారు, ఎంతమంది మందులు లేకుండా చనిపోయారు, ఎంతమంది పిల్లలు వచ్చి మరి అందులో చనిపోయారు, చెప్పండి లెక్కలు. ఏమన్నా అడిగితే దాని గురించి అడిగితే 3 బోట్లు వచ్చి కొట్టేశాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పంపించేశారు. ప్రభుత్వమే ఏంటి మీది? ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఎవరు బోట్లు పంపించారు, ఎవరు బోట్ల, ఎవరు వానర్సా, ఎవరు నిజంగా అది ఇంటెన్సివ్ చేశారా, లేకపోతే అది వర్షాలతో వచ్చి కొట్టుకుపోయా మీకు తెలియదా? వాస్తవం మీ మనసానికి తెలియదా? సాక్షాత్తు విజయవాడలో ఉన్న అమ్మవారి కనకమాలస్వామి గారికి తెలియదా? ఎందుకు ఇవన్నీ ఈ డైవర్షన్ ఈ కాని మాటలు చెప్పి? నాకు తెలిసి నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను. ప్రాణాలు వచ్చి గండిపడా లేకపోతే ప్రజలు కొట్టుకుపోయే జనం వచ్చి చనిపోయారు ఇక్కడ కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల నీటిలో ఉండి తిండి దొరక్క, భోజనం దొరక్క, పాలు లేక, నీళ్ళు లేక మునిగి 3 రోజుల్లో చనిపోయిన పరిస్థితులు దేశంలో ఎక్కడ జరగలే. దానికి చెప్తే జరిగితే ఎక్కడ ఇన్సిడెంట్ చెప్పండి, ఒక ఇన్సిడెంట్. అది ఎక్కడ? ఏజెన్సీ ప్రాంతంలో మన పాడేరు లేకపోతే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాదు. రాష్ట్రం నడిపోటున ఒక ప్లేన్ ఏరియాలో ఇది ఏంటిది? ఇది దాని మీద సమాధానం లేదు, దాని మీద వచ్చి డిస్కషన్ లేదు. ఎంతసేపు వాడి మీద వీళ్ళ మీద చేయడమే. మీరు 100 సంవత్సరాలు మీ మంచి పరిపాలన మీరు అనుకుంటున్నారు. ఓకే ఫైన్, ప్రజలకు వెళ్తాను, వెళ్ళండి, ప్రజలే చెప్తారు వాస్తవాలు ఏటో. 10
రోజులు కాకపోతే 20 రోజులు తిరగండి, మేము ఆడుద్దాంలే, మీ హక్కుది, మీ పార్టీ పాలసీ ఇది. కానీ ఈ భగవంతుని ఎందుకు భయం మధ్య తీసుకొస్తారు? దేవుడితో రాజకీయాలేంటి? మరి వాళ్ళు మీ యువ గారు చెప్పారు కదా, ఈయన ఇది మేము వాడలేదని, మరి దానికి సమాధానం ఏంటి? అందుకు దయచేసి ఈ క్షణం నుంచి నా హంబుల్ రిక్వెస్ట్, మా ప్రజాప్రతినిధులు అందరి తరపున, ఎంత చెప్పాను, మా అందరి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని మీద చర్చోపాదులు మరొద్దు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. నేను రోజు ఇప్పుడు ఎక్కడో చూశాను నేను. అంటే నేను చెప్పచ్చు నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఐవారి కృష్ణారావు ఒక బ్రాహ్మణ సమాజం చెందిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ చేసిన వ్యక్తి, టీటీడీకి ఈవో చేసిన వ్యక్తి. ఆయన మాట చెప్పారు, ఇలాంటివి జరుగుండమని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జరుగుంటే మాత్రం ఇది చాలా అపచారం. ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. దాని మీద చర్య తీసుకోవాల్సిందే. ఒకవేళ జరగకపోతే అత్యుత్తమైన వ్యక్తి దీన్ని ఆపాదించారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పారు. దాన్ని కట్టుబడి ఉన్నాను. నేను కూడా డిమాండ్ చేస్తాను. తీసుకుని చర్య XYZ ఎవరైనా తప్పు జరిగితే నిరూపించుకుంటే, లేనప్పుడు సాక్షాత్తు ఎవరైతే రాజకీయాలకు దేవుణ్ణి ఉపయోగించుకున్నారో ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి వాళ్ళు రాజకీయాలు చేద్దామనుకున్నారో వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. దయచేసి కూటమిలో ఉన్న ఒక పార్టీ మీ మతాలు, నా దేవుళ్ళు అని దాన్ని ప్రధానంగా చెప్పుకుంటున్న పార్టీ, దయచేసి దృష్టి పెట్టండి. మీరు కూడా రాజకీయ పరంగా ఆలోచన చేయకండి. కనీసం మీరైనా సరే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నిజాలు బయట చెప్పాలి. ఉంటే శిక్షణ పడాలి, లేకపోతే క్షమాపణ రావాలి. దీన్ని ఏంటండి ఇది? అందుకే మిమ్మల్ని అందరం పెట్టాను. సరే, ఆ ప్రభుత్వం తాలుగా గొప్పలు చెప్పుకోనండి. ఆ గొప్పలు ఏమిటో గొప్పలు కాదేంటో ఓ 2 నెలల్లో నేనైతే ప్రత్యక్షంగా అనుకుంది. సంక్రాంతి వరకు దీని మీద మాట్లాడకూడదు, సరే ప్రభుత్వానికి సమయం ఇద్దాంలే అనుకున్నాం. కానీ 100 రోజులు అనుకుని వాళ్ళే ముందు చెప్తున్నప్పటికీ అందుకు ఇప్పుడు ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా. కనీసం ఆ 2 పథకాలైనా సరే, అమ్మఒడి, రైతు భరోసా అవి ఇవ్వండి. మరి మిగతా అంటే కొత్త పథకాలు ఒకసారి ఇవాళ కాకపోతే రేపిస్తారు. నేను ఆ రోజు ఇప్పుడు ఎన్నికైన తర్వాత వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు. ఆయన నోటి 2 మాట్లాడినారు. ఒకటి డిఎస్సి గురించి, 2 ఓపీఎస్ గురించి, ఉద్యోగస్తు ఓపీఎస్ అంటే చేసేస్తున్నారు. ఏది అది ఉద్యోగ సమస్య, అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. రద్దు అవసరం ఉందా, రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. మరి డిఎస్సిది ఆ రోజు 6,200 పోస్టులు వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం. అది రద్దు చేశారు. 16,000 అన్నారు. ఎప్పుడు డేటు వెన్ ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది? నిన్నట్లోపల చూస్తే 16,000 ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పని ఒక స్టేట్మెంట్ లో ఓ పాసింగ్ ఇది ఇచ్చినట్ల బాబు అనుకున్నాను. నేను నా బరువు కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నానే, లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని. నేను మా పియ్యగా అడిగాను, ఇది ఏమైనా షెడ్యూల్ గట్టి వచ్చేసి
డేట్ అనౌన్స్ చేద్దంటే లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి, ఇంకా టెట్టే జరగలేదండి, అది జరిగిన తర్వాత చదువుతాయని అన్నారు. సరే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, రద్దు చేసా, టైం ఉంది ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాం. ఏంటి ఇచ్చాడు భాష? సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా శ్రీవారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరైన ఎంక్వైరీ జరగాలి. ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి, ఇది భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరం ఆ దేవుని పట్ల అందరూ భక్తులతో ఉన్నాం కాబట్టి, మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి, ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి. వాస్తవాలు తెలియాలి. ఒకవేళ తప్పు అయితే నిజమైతే శిక్షించబడాలి. తప్పు అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి. రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు 100 రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడుగుతాం. నేనేం చెప్తాను, ఎవరైనా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాన్ని మాట్లాడు. తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని, లేకపోతే నువ్వు తిరుపతి వెళ్తే బట్టి ఇది నాశనకం ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు లేకపోతే మంత్రి హోదాలో వెళ్ళి దాన్ని మాట్లాడపర్లేదు. నువ్వు వేదిక ఏంటి? ఆ వేదిక 100 రోజుల పరిపాలన మీద రాజకీయ వేదిక. ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఇది ఎక్కడిది? ధర్మమైనది. కోట్లాది మంది తాలూకు మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేదిక. అది మాట్లాడటం వాళ్ళు ఆ మిత్రపక్షాలను ఆలోచించుకోమనండి. మేము కాదు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం, దాని మీద పత్రికలు వచ్చి పుంకాలు రాయడం. ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో? సార్ నేను వాళ్ళకి సంబంధం లేదు ఏంటి, ఏదో నందిని వచ్చి ఏదో పరిశుభ్రత, నందిని వచ్చినా, తమిళనాడు కంపెనీ వచ్చినా, లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా, టీటీడీ మాత్రం కంపెనీ పేరు చూడవు. వాళ్ళు ఆ టెస్టింగ్ ఆ రిపోర్ట్లు వాడి మీద ఆధారపడి ఉంటాయి. ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలా. నా డీటెయిల్స్ కదా, నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీటీడీ తీసుకోదు. సార్ నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పిన దాన్ని కానీ లేకపోతే ఈవో చెప్తున్న మాటలు కానీ నేనేం దేన్ని కూడా డినై చేయట్లేదు. దాన్ని వాడారా లేదా, రిజిస్టర్ చేశారా లేదా? ఇవాళ ఇందాక ఈవో ఏం చెప్పాడు? ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ ఫీడ్ కానీ లేదు విజువల్ ఫీడ్ కానీ వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాము అని చెప్పాను లేదా? గత ప్రభుత్వాల్లో వచ్చి గత ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా? అంత ముందున్న ప్రభుత్వంలో 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా? మొన్న ఈ 3 నెలల్లో 4 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారా లేదా? అదే నాకేం వచ్చింది? అది వచ్చండి రిజెక్ట్ చేయాలంటే ఆ స్టాండర్డ్స్కి లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో, స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, నాట్ ఓన్లీ నెయ్య మధ్యాహ్న భోజన పథకంకి ఒక ఐటెం మేము వచ్చి ఏదో కొంటాం, లేదు రూపాయి కిలో బిర్యానీకి వచ్చి మనం మిల్లెట్ తీసుకుంటాం. ఆ స్టాండర్డ్స్ చెప్తే రిజెక్ట్ చేస్తారా ఎఫ్సీఐ కూడా? ఆ నామ్స్ లేకపోతే అందులో పవిత్రమైన ఆ భగవంతుడి దగ్గర ప్రసాదానికి భగవంతుడికి సంబంధించి ఇంకా ఎంతో కీన్గా ఉంటారు. అందుకే ఎక్కువగా దాని మీద మనం చర్చలో పోయి దీన్ని మనకు కొంత హాఫ్ నాలెడ్జ్తోని
మీకు కానీ నాకు కానీ నేనేమి దీంట్లో మేధావిని కాదు, మీరేం మేధావిని కాదు. మన హాఫ్ నాలెడ్జ్తోని ప్రజల్ని మనం వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళ అంబిక్యూటీ క్రియేట్ చేయకూడదు. అది నా తాలూకా సజెషన్, నా అమ్మల్ రిక్వెస్ట్ అది. సార్ యాక్చువల్గా ప్రధాన రమణ దీక్షితులు ఆరోపణ చేస్తున్నాడు. రమణ దీక్ష ఎంక్వైరీ ఏం చేశాడు విన్నప్పుడు ఒక నిజంగా అయ్యిందనుకో, నిజం అబద్ధం పక్కన పెడితే ఆయన ఎప్పుడైనా నోరు చేరాలి కదా. రమణ దీక్ష అది అలవాటు ఆయన తాలూకా ట్రాక్ తీసుకుంటే. ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు వారి మీద నాకు చాలా గౌరవం, నాకు చాలా సన్నిహితులు కూడా. కానీ తప్పది ఏం బాబు, జ్యుడిషియల్ డిమాండ్ చేస్తున్న నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఏదైనా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే తొట్టు సరిపాం, కదిమిన వ్యక్తి వచ్చి ఏ చిన్న వ్యక్తి కాదు, మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. దాని మీద మళ్ళీ నిన్న మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చిన్న వ్యక్తులు కాదు, ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకరు. ఈ చర్చ అనేది సమంజసం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. ఒక ఎల్ఓపిగా నా తాలూకా అభిప్రాయం, మా ప్రజాప్రతినిధులు అందరి తాలూకా అభిప్రాయం. మా రవీంద్రబాబు కానీ, రవిబాబుది కానీ, లేకపోతే మా మేయర్ గారిది కానీ, మా జడ్పీ చైర్మన్ కానీ, మా ఎమ్మెల్సీ గారి కళ్యాణ్ గారి కానీ, మా అందరి తాలూకా అభిప్రాయం అది. అందుకే ఈ ప్రెస్ మీట్, జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాం. ఏంటండి? ఓకేనా? థ్యాంక్ యూ.